నమస్కారం. ఎంత సంపాదించినా ఆరోగ్యం లేనిదే దండగా అంటారు. అయితే మనకి డబ్బు ఉన్నా గానీ ఆరోగ్యం లేకపోతే అనుభవించడానికి మనమే ఉండం కదా! కానీ మరి ఎందుకు కొంతమందికి బోలెడంత డబ్బు, ఆయుష్, ఐశ్వర్యం అంతా ఇస్తాడు భగవంతుడు. కానీ అనుభవించడానికి స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యం మాత్రం ఇవ్వడు. ఎందుకు ఎప్పుడు చూసినా వాళ్ళు అనారోగ్యం పాలవుతూ ఉంటారు అని మీకు అనిపించిందా? మీలో గూడా చాలామంది ఇవి ఫేస్ చేసే ఉంటారు గదా! అయితే ఈరోజు వీటికి సంబంధించి అసలు సమస్యలు ఎలా వస్తాయి, పరిష్కారాలు ఏంటో తెలుసుకుందాం. మరి ఆ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు, అలాగే జ్యోతిష్య నిపుణులు రెహమాన్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఆరోగ్యం అనేది ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనది. ఈ రోజుల్లో డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ ఆరోగ్యం ఉండాలి అని అంటారు. ఎందుకు ఊరికి అనారోగ్యం పాలవుతుంటారు కొంతమంది? ఇక్కడ అమ్మ వాళ్ళ నేమ్లో మనం 18వ నంబర్ ఉంటే, 13వ నంబర్ ఉంటే ఇవన్నీ ఇన్ఆస్పిషియస్ నంబర్స్. డేట్ ఆఫ్ బర్త్ 13 ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ 18 ఉన్నా, డేట్ మంత్ ఇయర్ కలిపితే 18 ఉన్నా, ఇలా 18 నంబర్స్ 13 నంబర్స్ అని కొన్ని నెగిటివ్ నంబర్స్ ఉన్నాయి అమ్మ. ఆ నంబర్స్ ఏం చేస్తుంటాయి అంటే ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ తీసుకురావటం, ఏదో ఒక డిస్టర్బెన్సెస్ తీసుకురావటం ఇలా చేస్తూ ఉంటాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను బాగానే ఉన్నాను కదా, అంతా బాగానే ఉంది, ఎందుకు నాకు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నేను ఎవరికి ఏం చేయలేదు, నాకే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ విషయంలో అమ్మ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి ఆస్ట్రోన్యూమరాలజీలో. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉండటమే కాదు, ఎంతోమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్నో క్లియర్ చేయడం కూడా జరిగిందమ్మా. ఇక్కడ ఏం లేదు, నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు సపోజ్ 18 నెంబర్ ఉన్నది, 18 నెంబర్ ఏముంటుంది అంటే డిసీజెస్ వస్తాయి అని చెప్తాడు. అదే 19 నెంబర్ ఉంది అంటే అదే పేరులో ఒక ఏనో బీనో పెట్టి ఆ 18 నెంబర్ని 19 నెంబర్ చేసామనుకో, దాన్ని ఏమంటాడు, డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్ అంటాడు. అంటే 18 నెంబర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తే 19 నెంబర్ ఏం చేస్తుంది, క్యూర్ చేస్తుంది. మన ఈ ప్రకృతిలోనే అనారోగ్య సమస్యలు వస్తే అదే ప్రకృతిలో ముందు క్లియర్ చేస్తుంది కదా. అలానే ఈ ఆస్ట్రోన్యూమరాలజీ అనేది ఎక్సలెంట్ సబ్జెక్ట్, ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అమ్మ. ఈ సబ్జెక్ట్